దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు. జూలై మంత్ 2024 సంవత్సరంలో తులారాశి వారికి జాతక ఫలితాలు ఏంటి? సో ఇక్కడ ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం యోగకారకంగా ఉన్నాయి కాబట్టి దీని శుభ ఫలితాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యారంగంలో ఉన్నవారికి, వ్యాపార రంగంలో ఉన్నవారికి, ఆర్టిస్ట్ రంగంలో ఉన్నవారికి ఓవరాల్గా బాగుంటుంది. ఎందుకంటే బుధుడు యోగకారకుడు కాబట్టి. సో ఇక్కడ ఆర్టిస్టిక్ రంగం అనగానే చాలామంది వస్తారు. ఇంటీరియర్ డిజైనర్స్ వస్తారు, సింగర్స్ వస్తారు, డైరెక్టర్స్ వస్తారు, ఆర్టిస్టులు వస్తారు, యాక్టర్స్ వస్తారు, ఇంతమంది వస్తారు. సో ఎవరైతే క్రియేటివిటీ చేస్తారో వీళ్ళందరూ ఆర్టిస్టిక్ రంగంలో ఉంటారు. వీళ్ళందరికీ ఓవరాల్గా బాగుంటుంది. పేరు ప్రతిష్టలు వస్తాయి. మీ క్రియేటివిటీ, ఇడెన్ క్రియేటివ్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అనుకూలంగా ఉంది ఆ ప్లానెట్. ఇక భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. అండ్ పిల్లలు కావాలనుకునే వారికి కూడా వాళ్ళకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య చూస్తే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఒకటి కాదు, రెండు కాదు, చాలా రకరకాలుగా వచ్చేసాయి. నిజంగా ఒక చిన్న ప్రాబ్లం అండి. నార్మల్గా ఇప్పుడు కొత్త జంటలు కూడా ఇప్పుడు డాక్టర్స్ ఎలా చెప్తున్నారంటే, నార్మల్గా వాళ్ళకు ఒక 1-2 మంత్స్లో పుట్టలేదనుకోండి, ఇక అయిపోయి వాళ్ళది అది ఆ కేసు ఇన్ఫర్టిలిటీస్కి కేసు అయిపోతుంది. అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళకు కొన్ని టిప్స్ ఇస్తే చాలు, అసలు ట్రీట్మెంట్ అవసరం లేదు. ఓ 2-3 నెలల్లో వాళ్ళు పిల్లలు పుట్టలేదంటే ఇక ట్రీట్మెంటే అవసరమే లేదు. వాళ్ళకు టిప్స్ కొన్ని ఇస్తే చాలు, ఏ టైము అనుకూలమైన టైం అని చెప్తే సరిపోతుంది. అది కాకుండా ఇప్పుడు మెడికల్ రంగం ఎట్లా ఉందంటే, వైద్య రంగము మా దారుణంగా ఉంది. సో పితృవర్గానికి సంబంధించిన వారికి, ఇప్పుడు తులారాశి వారికి ఏంటంటే ఫాదర్ సైడ్ నుండి కూడా స్థిరాస్తులు లభించే అవకాశం ఉంది. స్టాక్ మార్కెటింగ్, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. తర్వాత లాయర్లకు కూడా అనుకూలమైన సమయమని చెప్పాలి. అండ్ తర్వాత ఈ వృత్తి ఉద్యోగాల్లో కొత్త వ్యక్తుల చేతులపై పరిచయాలు ఏర్పడతాయి. తర్వాత వ్యాపారం అనేది కూడా స్టేబుల్గానే ఉంటుంది, ఓవరాల్గా బాగుంటుంది. తర్వాత ఫైనాన్షియల్ పరంగా కూడా చాలా వరకు మీరు సేవింగ్ చేసుకోగలుగుతారు. ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న వాళ్ళు కూడా మంచి ఒక రికగ్నైజేషన్ ఉంటుంది, వాళ్ళకు ఒక ప్రమోషన్స్ లాంటివి ఉంటాయి. తర్వాత మనోధైర్యం బాగా ఉంటుంది. ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, సంతానం విషయంలో పిల్లలు చాలా వరకు మొండి వైఖరి ఒకటి అవలంబించే అవకాశం ఉంది. అండ్ వాళ్ళు నచ్చిందే ఒక్కోసారి మన తల్లిదండ్రులు చెప్తే వినే అవకాశం ఉండదు. దాన్ని ఎలా చేయాలంటే వాళ్ళ ఆరోస్కోప్ ప్రకారం కూడా వాళ్ళకి ఏదైనా ఒక మంచి రత్నాన్ని పెట్టించినట్టయితే కొంతవరకు ఆలోచన విధానం మారుతుంది. సో ఎందుకంటే పిల్లల విషయంలో పిల్లల విషయంలో మీకు మానసికంగా చాలా వరకు ఒత్తిడి అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు నమ్మిందే వాళ్ళు నిజం అనుకుంటారు. మనం చెప్పే విషయాలు వాళ్ళకు పట్టించుకోలేకపోతారు. దానివల్ల చాలా వరకు పేరెంట్స్ చాలామంది ఇలాగే బాధపడుతున్నారు పిల్లల వినని విషయంలో. తర్వాత కొత్త రుణాలు తీసుకునే అవకాశాన్ని మీరు మానుకోండి. ఈ టైంలో మీరు కొత్త రుణాలు తీసుకోకండి. కొత్త రుణాలు తీసుకున్నట్టయితే నిజంగా అది మనకు తొందరగా మీరు తీర్చుకునే అవకాశం రాదు. తర్వాత విష జంతువుల వల్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే మన పొలాలలో పనిచేసేవారికి కానీ, కొంచెం ఫారెస్ట్లో పనిచేసే వాళ్ళకి కానీ విష సర్పాల చేత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ప్రాపర్టీస్, భూముల విషయంలో, ఈ ఆర్థిక లావాదేవీలు జరిగే విషయంలో 1-2 సార్లు ఆలోచిస్తూ మీరు చాలా పకడ్బందీగా ప్లానింగ్ చేసుకోకపోతే ఈ స్థిరాస్తి రిలేటెడ్ ఇష్యూస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. జాతకరీత్యా చెప్పబడ్డ విషయం ఏంటంటే, జాతిపచ్చ అండ్ బ్లూ జాగ డైమండ్, ఈ 2 రత్నాలు కంబైన్గా పెట్టుకోవడం వల్ల కూడా మనకు ఆ క్యాపబిలిటీస్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఇది శాస్త్రం చెప్పిన విషయం. తర్వాత ఇక మీకు అనుకూలమైన తేదీలు ఏంటంటే మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం 3, 10, 12, 17, 19, 24, 26, 31 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. సో ఈ తేదీలలో మీరు అన్ని ప్రణాళికలు చేసుకోండి. అన్ని విధాల ఓవరాల్గా బాగుంటుంది తులారాశి వారికి. ఇదే కాకుండా ఏమి సమస్యలు ఉన్నా, రత్నాల గురించి తెలుసుకోవాలన్నా, జ్యోతిష్ శాస్త్రం గురించి తెలుసుకోవాలన్నా, ఎనీ రిలేటెడ్ ఈ 2 శాస్త్రాల గురించి రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా మీరు దివ్య డైమండ్స్ నెంబర్ సేవ్ చేసుకుని కాల్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అస్ట్రాలజర్ కూడా మీరు విదేశాల్లో ఉన్నా, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా, ఈ వీడియో కాల్ ద్వారా కూడా అస్ట్రాలజికల్ సర్వీసెస్ ఉన్నాయి. తర్వాత రత్నం విషయంలో కూడా మీకు కావాలంటే ఇంటికి ఇన్సూర్ చేసి, మీరు ఎక్కడున్నా ఇన్సూర్ చేసి ఇంటికి పంపించే అవకాశం కూడా ఉంది. సో ఈ విధంగా దివ్య డైమండ్స్ ఆల్ అండర్ వన్ రూఫ్గా వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ద సర్వీసెస్. కాబట్టి మీరు ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్ అండి. అండ్ హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు ఉన్నాయి. బేగంపేట్, కూకట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్. మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి.
నో హాలిడే ఎట్ మాదాపూర్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యూ కాంటాక్ట్ దివ్య డైమండ్స్ అండి.